నాన్నగారు నేను తపస్సు చేశానండి, మన్మధుడు వచ్చి బాణాలు వేశాడండి, అయినా నేను చెల్లించలేదండి, కాముణ్ణి గెలిచాను, తపస్సు యందు సిద్ధిని పొందాను అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నాడు, ఊరే నాన్న అలా అనకూడదురా, నేను నీకో మాట చెప్తాను విను. మున్నట శంకరుండు తపముల్ ఒనరించుచున్న మన్మధుండన్నిటలాక్షు గెల్వచని అంతము చెందే తదీయదేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్తననుంగునిగాగనుందే ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి జయించితి నీవు కాముని. నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇతపూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు. మన్మధుడు బూడిదైపోయాడు. రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని వరం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచెయ్యకపోవడానికి కారణం ఇతపూర్వం శంకరుడు తపస్సు చేయడం. అక్కడికెళ్ళి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేమిటి? అలా చెప్పకూడదు, తప్పది. అందుకని నేను కాముణ్ణి గెలిచాననుకో, నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇతపూర్వము ఈశ్వరుడు అక్కడ తపించుట. అది శివప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు, నువ్వు అలా అనకు. అంటే మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడినది అనాలి. అంతేకాని నారదుడు తప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు? ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు. మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్నమాట మాత్రమే వాడాలి తప్ప మన యందు నిక్షేపించుకోకూడదండి.